ఇప్పటికి 47 సంవత్సరాలుగా పెహ్లావి కుమారుణ్ణి కాపాడుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు పెహ్లావి కొడుకుని తీసుకొచ్చి ఇరాన్లో ప్రెసిడెంట్గా చేయాలనుకుంటుంది. అందుకే ఎవరైతే సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ సుప్రీం లీడర్ వచ్చినా, థర్డ్ సుప్రీం లీడర్ వచ్చినా, సుప్రీం లీడర్ ఇరాన్లో అన్న పదం వినిపిస్తేనే మేము అతన్ని బతకనివ్వం, లేపేస్తామనే లాంటి శపథాలు, అలాంటి వార్నింగ్లు నడుస్తున్నాయి. అంటే అసలు స్టోరీ ఇప్పుడు అర్థమైందా? పెహ్లావి 2ని తీసుకొచ్చి ఇరాన్ దేశ ప్రధానిగా చేయాలి. అమెరికా పప్పెట్టిని ఇరాన్ దేశ ప్రధానిగా చేసుకుంటే ఇరాన్ తమ చెప్పు చేతుల్లో ఉంటుంది అనే అతిపెద్ద భారీ కుట్రలో భాగమే ఈ జరుగుతున్న యుద్ధం. ఎందుకంటే ఇక్కడ ఇరాన్లో మతం అనేది చాలా బలంగా వేళ్ళునుకుపోయిందని నేను చెప్పినట్లుగా దాన్ని టచ్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ సంస్కృతి, అక్కడ సాంప్రదాయం, అక్కడ విధానం అంతా కూడా ఒక మతానికి ముడిపడి ఉన్న కల్చర్లో భాగంగా చేసుకుంటూ ఇస్లాంని అప్రతిహతంగా ఖమేనీ లాంటి వాళ్ళు, ఖమేనీకి ముందు ఉన్న వాళ్ళు కూడా అలా తీసుకొచ్చారు ఇన్నేళ్ల పాటు. ఖమేనీ కూడా 70 సంవత్సరాలుగా ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా అమెరికాని కనీసం బోర్డర్లోకి కూడా అడుగు పెట్టనీయకుండా 47 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు పెట్టిన పెప్పెట్టిని నిట్ట నిలువున చంపేసి ఇంకో పెప్పెట్ని రానివ్వకుండా నిలబడగలిగింది. తాము పెట్టిన వ్యక్తే అక్కడ అధ్యక్షుడిగా ఉండేలాగా చేయగలుగుతుంది అంటే ఇది పూర్తిగా ఖమేనీ నమ్మిన ఒక మత విశ్వాసం, వీటితో ఒక బలంగా ఉంది అనేది వాస్తవం. ఇందులో ఒక దేశాన్ని పొగడమో, ఒక మతాన్ని పొగడమో ఉద్దేశాలు కాదు. నిజాల్ని, వాస్తవాలని యాక్సెప్ట్ చేయగలిగిన రోజే మనం భవిష్యత్తులో నిలబడగలుగుతాం అనేది గుర్తించాలి. ఇది వాస్తవం, ఇది నిజం. ఆ దేశం అలా నమ్ముకుంటూ వచ్చింది. ఆయన ఖమేనీ ఆ దేశాన్ని అలా నిలబెట్టారు. అయితే ఇక్కడ ఒకసారి మనం ఇరాన్ ప్రెసిడెంట్ గురించి అసలు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడుకోలేదు కదా. ఆయనే పెజెష్కియాన్ ఇరాన్ ప్రధాని. పెజెష్కియాన్ ప్రధాని అవ్వాలన్నా, లేదంటే అక్కడ ఎవరైనా ప్రెసిడెంట్ నిలబడాలన్నా, ఆర్మీ చీఫ్ అయినా, క్యాబినెట్ సెక్రటరీ అయినా, లేదంటే ఆ దేశపు జ్యుడిషియల్ వ్యవస్థలో జడ్జిగా ఉండాలి అన్నా సరే, ఎవరు ఏ ఉన్నత స్థానంలో ఉండాలి అన్నా సరే అది ఖమేనీ నిర్ణయించిన వాళ్ళు మాత్రమే అక్కడ అవ్వగలిగేలాంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పే అంశాలు, ఇరాన్ 1300 సంవత్సరాల క్రితం చేసిన ఒక అన్యాయం, అక్రమం ఏదైతే ఉందో, ఆకృత్యం ఏదైతే ఉందో, ఒక దేశాన్ని పట్టి పీడించడానికి అక్కడ ఉన్న దేశస్తుల్ని తరిమేసి తమ మతంలోకి మారతారా, చస్తారా అని చేసిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధమే పాపమై, శాపమై ఖచ్చితంగా ఈనాడు ఇరాన్లోని ఎంతమంది గర్ల్స్ ఉన్న స్కూల్స్, అనేక మంది ప్రజలు, ఇరాన్ ప్రజలు ఈ మతంలో ఉన్న వాళ్లే మట్టుబెట్టేలాంటి పరిస్థితికి కారణమవుతుంది.